హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం దొరకట్లేదు. ఎనీవేస్ ఆఫ్టర్ అవర్ లాస్ట్ 2 ట్రిప్స్ వీడియోస్ ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నా కూడా అస్సలు లేట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా సంక్రాంతి టైంలో మేమైతే ఒక ట్రిప్కి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది అనమాట. మేమందరం ఇంకా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఐ థింక్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటున్నాను మేము ఎక్కడికి వెళ్ళామో. మీకు కనుక తెలిస్తే కింద కమెంట్స్ లో గెస్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. స్టార్టింగ్ లో కొంచెం ఆగి హనుమాన్ కి దండం పెట్టేసుకున్నాము. రోడ్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఫుల్ ఫాగ్ ఉంది మార్నింగ్ అయితే. నాకైతే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఆకలేసేస్తుంది అనమాట. టిఫిన్ తిందామని చూస్తే అప్పటికే షాప్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు. సరే అని చెప్పి ఇంకా హైవే మీద ఎక్కడైనా దొరికితే అక్కడ టిఫిన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. మా స్క్వాడ్ తో ట్రిప్ అంటే అసలు మామూలుగా ఉండదు. రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. ఎక్కడికి వెళ్ళామో, జర్నీలో ఏమేమి చేసామో అన్ని వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫైనల్ గా టిఫిన్ కోసం అయితే ఆగాము. అందరం హైవే మీద చూస్తూ ఉంటే ఇది ఒక్కటే ఓపెన్ లో ఉందన్నమాట. అప్పటికి ఇంకా చాలా ఆకలి మీద ఉన్నాం కాబట్టి వెళ్ళి చూసాము ఏమేమి టిఫిన్స్ ఉన్నాయో. సో ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారనమాట. నేనైతే ఆనియన్ దోశ చెప్పాను, కానీ పార్సిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్ గా తింటాను కాబట్టి. అక్కడ సిగ్గుశరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. వెయిట్ చేయకుండా పార్సిల్ తీసుకుని జర్నీ అయితే కంటిన్యూ చేస్తూ తినేసాను. ఇంకా టిఫిన్ చేయడం అయ్యాక అందరం ఫుల్ జోష్ లో ఉన్నాం అనమాట. ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ ఫుల్ ఫన్ క్రియేట్ చేసాము. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్, సాంగ్స్, డాన్సెస్, అబ్బో జర్నీ మొత్తం చాలా ఎంజాయబుల్ గా మర్చిపోలేని మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. మీకోసం కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. చూసారుగా మా ఫన్ మామూలుగా ఉండదు. మరి టిఫిన్ అయ్యాక అందరం ఫుల్ జోష్లోకి వచ్చాం కాబట్టి ఇంకా కార్లో సాంగ్స్ పెట్టుకుని అందరం కలిసి పాడాము. కొన్ని ఫన్నీ డాన్సెస్ కూడా చేశారనమాట. ఎవరైనా కొంచెం సైలెంట్ గా ఉంటే కదా వాడిని అస్సలు వదిలిపెట్టము. వెంటనే టీజింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టైం ఎలా పాస్ అయిందో కూడా తెలియదు. రోడ్ ట్రిప్ అంటే ఇలానే ఉండాలనిపించింది. ఫుల్ ఫన్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ మెమరీస్ అనమాట. మా స్క్వాడ్ తో ట్రిప్ అంటే మరి ఇలాగే ఉంటుందని మళ్ళీ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇంకా ముందు ముందు జర్నీలో ఏమేమి జరుగుతుందో మీరు అయితే చూడాలి. మేమైతే నర్సీపట్నం సైడ్ వెళ్తున్నాము. రోడ్ సైడ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రీనరీ, హిల్స్, ఫ్రెష్ ఎయిర్ చూస్తుంటే జర్నీ ఇంకా బ్యూటిఫుల్ గా అనిపించింది. మీరు కూడా వ్యూస్ చూడండి, చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళైతే డెస్టినేషన్ వరకు ఫుల్ గోల్ అనమాట, ఆపేలా లేరు. మా తమ్ముడు చూడండి డ్రైవింగ్ వదిలేసి మరి డాన్సెస్ స్టార్ట్ చేశాడు అనమాట. మేమందరం ఇంకా ఫుల్ తిట్టాం, కానీ చాలా ఫన్నీగా అనిపించింది. అలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది మాకు. జర్నీ మొత్తం మెమరీస్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మేము లంబసింగి మీదుగా వెళ్తున్నాం కాబట్టి ఒకసారి ఆగుదామని అయితే అనిపించింది. వెళ్లే దారిలో ఒక స్ట్రాబెర్రీ ఫామ్ అయితే కనిపించింది అనమాట. చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి రండి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాము. నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసాము. వెదర్ అయితే చాలా హాట్ గా ఉంది, ఫుల్ ఎండ్ అనమాట. లంసింగ్ అంటే అందరికి కోల్డ్ ప్లేస్ అని తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం చాలా హీట్ ఉంది ఇక్కడ. మరి రండి లోపల ఎలా ఉందో మీకు అంతా చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ ఫుల్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్, క్యాబేజ్, బ్రోకలీ ప్లాంటేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. చాలా నీట్ గా రోస్ లో పెంచారనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్రెష్ గా ఫీల్డ్స్ లో గ్రో అవుతున్న వెజిటేబుల్స్ అండ్ స్ట్రాబెర్రీస్ చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా లంబసింగ్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ ఫార్మ్స్ అయితే విజిట్ చేయండి అనమాట. దీని లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చాలా నైస్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. ఇంకా ఇక్కడ మేము ఫామ్ లో నుండి కొన్ని స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నాము. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. డైరెక్ట్ గా ప్లాంట్ నుంచి తీసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా స్వీట్ గా ఉంది. ఇక్కడే స్మాల్ స్టాల్ లో స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా అమ్ముతున్నారు. కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట. ఫ్రెష్ గా చేసి ఇస్తున్నారు. చాలా స్వీట్ గా ఉంది, కానీ నేను మాత్రం ఎక్కువ తాగలేదు. ఎందుకంటే నాకు అంత స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంత నచ్చదు అనమాట.
అలాగే ఇక్కడ బాక్సెస్ లో స్ట్రాబెర్రీస్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దాంతో పాటు స్ట్రాబెర్రీ జామ్ కూడా దొరుకుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది కాబట్టి చాలా మంది విజిటర్స్ కొనుక్కుంటున్నారన్నమాట. మేము కూడా కొన్ని తీసుకున్నాము. నేచర్ మధ్యలో ఇలా ఫ్రెష్ గా ఫార్మ్స్ లో తిరుగుతూ డైరెక్ట్ గా ఫ్రూట్స్ టేస్ట్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా లంసింగ్ సైడ్ వచ్చినప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్ మిస్ అవ్వకండి అసలు. ఆ పక్కనే ఫ్లవర్ గార్డెన్ ఉందని తెలిసి మేము అక్కడికి వెళ్ళాము. ఈ గార్డెన్ కి టికెట్ వచ్చి 30 రూపీస్ పర్ పర్సన్. లోపలికి వెళ్ళాక మాత్రం ప్లేస్ చాలా సూపర్ గా ఉంది. చుట్టూ చూస్తే ఫుల్ ఫ్లవర్స్ కలర్స్ తో అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా మేము చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆల్మోస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా ఫీల్ అయితే వచ్చింది. గార్డెన్ మొత్తం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మధ్య మధ్యలో వాకింగ్ పాత్స్, స్మాల్ స్పాట్స్ ఫొటోస్ కోసం పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సన్ఫ్లవర్, టెంకీస్, చామంతి, రోజెస్ ఇలా చాలా రకాల ఫ్లవర్స్ ఫుల్ బ్లూమ్ లో ఉన్నాయి అన్నమాట. ఎల్లో, రెడ్, పింక్, వైట్ కలర్స్ తో గార్డెన్ మొత్తం చాలా వైబ్రెంట్ గా కనిపించింది. ఫ్లవర్స్ మధ్యలో నుంచుని ఫొటోస్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది అనమాట. వెనకాల కొండలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది నేచర్ అయితే. ఇప్పుడు మేమైతే అక్కడ కొన్ని ఫన్ వీడియోస్, స్లో మోషన్ షార్ట్స్, కపుల్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. నేచర్ మధ్యలో ఇలా ఫ్లవర్స్ మధ్య టైం స్పెండ్ చేయడం చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మీరు ఈ ఫ్లవర్ గార్డెన్ కూడా మిస్ అవ్వకండి. స్మాల్ ప్లేస్ అయినా కానీ చాలా కలర్ఫుల్ గా ఫొటోస్ కి పర్ఫెక్ట్ లొకేషన్ లా అనిపిస్తుంది అనమాట. ఇది ఫామ్ లోనే పక్కనే ఉంటుంది. ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడే మేము 2 to 3 అవర్స్ స్పెండ్ చేసాము. ఫామ్, ఫ్లవర్ గార్డెన్స్, ఫొటోస్, వీడియోస్ ఇలా చూస్తూ టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. టైం చూస్తే ఆల్రెడీ 1 అయిపోతుంది. అప్పుడే మళ్ళీ ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది అందరికి. సో ఫుడ్ కోసం రోడ్ మీద చూస్తూ వచ్చాం కానీ రూట్ లో ఎక్కడ ప్రాపర్ రెస్టారెంట్స్ ఏం కనిపించలేదు. చాలా సేపు ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ పాడేరుకి అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ 3 అయ్యిందనమాట. అప్పటికి మాత్రం చాలా ఆకలితో ఉన్నాం కానీ అక్కడ కూడా ప్రాపర్ గా ఫుడ్ దొరకలేదు. కొన్ని ఐటమ్స్ అయితే ఆల్రెడీ అయిపోయాయంట. సో ఏం దొరకట్లేదు కాబట్టి ఇంకా ఏది ఉంటే అది ఆర్డర్ చేసి తినేసాము. అప్పటికే సింపుల్ గా మీల్స్, కర్రీ, రైస్ దొరికాయి. వాటితోనే ఇంకా సర్దుకున్నాము ఈ రోజుకైతే. చాలా సేపు ట్రావెల్ చేసి లేట్ అయ్యాక సింపుల్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. కొంచెం ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసేసుకున్నాము. ఫైనల్ గా మేము అరకు రీచ్ అయిపోయాము చాలా సేపు తర్వాత. నాకైతే ఇది 3rd టైం అరకు రావడం. కానీ పైన్ ట్రీ లొకేషన్ మాత్రం కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. బయట నుంచి చూస్తే చుట్టూ టాల్ పైన్ ట్రీస్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నేచర్ మధ్యలో ఉన్న ప్లేస్ కి కాబట్టి చాలా కామ్ గా, ఫ్రెష్ గా ఫీల్ అయితే ఉందన్నమాట. సో రండి లోపల ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను కూడా అందరితో పాటు ఎక్సైటెడ్ గా లోపలికైతే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక ఫుల్ పైన్ ట్రీస్ అన్నమాట. మధ్యలో వాకింగ్ పాత్స్, కొన్ని ఫోటో స్పాట్స్, చాలా గ్రీనరీ కనిపిస్తోంది. ఫారెస్ట్ మధ్యలో తిరుగుతున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. పైన్ ట్రీస్ హైట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్లేస్ మొత్తం చాలా సినిమాటిక్ గా కనిపిస్తోంది. లోపలికి వెళ్ళాక అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్ కి అయితే పోయి ఫొటోస్ దిగుతున్నారు. పైన్ ట్రీస్ మధ్యలో చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అందరికి ఫోటో ఫీవర్ స్టార్ట్ అయింది. మేము కూడా కొన్ని మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగామన్నమాట. కానీ మేము కొంచెం లేట్ గా వచ్చాం. అప్పటికే సన్సెట్ టైం కూడా వచ్చేసింది. సన్లైట్ పైన్ ట్రీస్ మధ్య నుంచి పడుతుంటే ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించింది అనమాట ఇదంతా. నాకైతే అరకులో మెయిన్ గా ట్రైన్ స్పాట్ చాలా ఇష్టం. మూవీస్ లో చాలా సార్లు చూసే ఉంటారు కదా, రైల్వే ట్రాక్ పైన్ ట్రీస్ మధ్య వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ప్లేస్ ఇది. ట్రైన్ అప్పుడే వచ్చిపోయింది బట్ నేను ఫోన్ నా దగ్గర లేదనమాట. సో అందుకే నేను దాన్ని క్యాప్చర్ చేయలేదు. మేము ఇక్కడ చాలా పోజెస్ లో ఫొటోస్, కొన్ని ఫన్నీ రీల్స్, ఇంకా బోలెడు విన్యాసాలు చేసాము. పైన్ ట్రీస్, రైల్వే ట్రాక్ బ్యాక్గ్రౌండ్ లో ఫొటోస్ అయితే చాలా సూపర్ గా వచ్చాయి. లాస్ట్ లో మా స్వాడ్ అంతా కలిసి కుప్పి గంతులు వేసాం. చూసారు కదా, ఫుల్ ఫన్ అండ్ గోలతో టైం స్పెండ్ చేసాము. మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గార్డెన్ కాసుకోండి పోయి. ఇలా నేచర్ మధ్యలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అయితే చాలా మెమొరబుల్ గా అనిపించింది. బయటికి వచ్చి చూస్తే క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యాక కూల్ బ్రీజ్ స్టార్ట్ అయింది అనమాట. సో మేమైతే కాఫీ ప్లస్ కార్న్ కాంబో ఎంజాయ్ చేసేసాము. కోల్డ్ క్లైమేట్ లో హాట్ కాఫీ తాగుతుంటే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. పొద్దు నుంచి ఎండ సాగు కొట్టింది. ఇప్పుడైతే అసలు చాలా బాగుంది క్లైమేట్. తర్వాత మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి అక్కడ నుండి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. అప్పటికే టైం ఆల్రెడీ 8 అయిపోయింది. ఫ్యాక్టరీ అయితే 8:30 క్లోజ్ చేస్తారనమాట. కాబట్టి మేము ఫాస్ట్ గా టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం కదా, సో టికెట్ తీసుకున్న వాళ్ళకి స్మాల్ చాక్లెట్స్ అయితే ఫ్రీగా ఇస్తానన్నారు. లోపలికి వెళ్ళాక చాక్లెట్ స్మెల్ తో మొత్తం ప్లేస్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. చూస్తుంటేనే కొనాలనిపిస్తుంది కానీ బట్ మాలో ఎవరు తినరు అనమాట చాక్లెట్స్. సో అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చిన చాక్లెట్స్ తోనే మేము ఇంకా సర్దు పెట్టుకున్నాము.
చాలా రష్ ఉన్న టైంలో కూడా మేము క్విక్గా మొత్తం చూసేసి ఫొటోస్ అలాగే తీసేసుకుని మళ్ళీ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం చాలా బాగుందనమాట. నైట్ టైం వచ్చాం కదా, చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇంకా ఇక్కడే లేట్ అయిపోతుంది, క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది కాబట్టి మేమైతే ఇంకా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాము. మేము ఫస్ట్ అయితే క్యాంపెయినింగే తీసుకుందామని అయితే అనుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేనంత చలి అయితే ఉంది. దాంతో పాటు ఇక్కడ క్యాంపెయినింగ్స్ కూడా చాలా చిన్నగా కనిపించాయి. సో ఇంకా వద్దులే అని చెప్పి ఫైనల్గా రూమ్స్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. బయట చూస్తే క్యాంపెయినింగ్ టెంట్స్ తో దాంతో పాటు క్యాంప్ ఫైర్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు, నీట్ గా ఉంచారనమాట. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మ్యూజిక్ పెట్టుకుని డాన్సెస్ చేస్తూ ఫుల్ ఫన్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక స్మాల్ పార్టీ వైబ్ లా అనిపించింది అనమాట నైట్ అంతా కూడా. కానీ అక్కడ ఒకటి ఏంటంటే ఫుడ్ మాత్రం అవైలబుల్ గా లేదు. అందుకే మేము ఇంకా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసుకుని మళ్ళీ బయటకు వచ్చి ఫుడ్ కోసం వెళ్ళాము. అరకులో నైట్ టైం రెస్టారెంట్స్ చాలా బిజీగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి రెస్టారెంట్ ఫుడ్ కి 2 hours వెయిట్ చేయాలని అయితే చెప్పారు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక మేము కొంచెం వెయిట్ చేసి ఫైనల్ గా ఫుడ్ పార్సల్ అయితే తీసుకుని రూమ్ కి వచ్చేసాము. అప్పటికే టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో ఫాస్ట్ గా రూమ్ కి వెళ్ళి అందరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత క్యాంప్ ఫైర్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ రోజు అయితే ఫుల్ డే ట్రావెల్, ప్లేసెస్, ఫన్ తో పాటు చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని రేపు అసలైన మెయిన్ ప్లేస్ కి అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. మీలో ఎవరికైనా తెలిస్తే గెస్ చేయండి రేపు మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఇలా ఈ రోజు మా అరకు ట్రిప్ ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ నుంచి ట్రావెల్, ఫార్మ్స్, ఫ్లవర్ గార్డెన్స్, అరకు పైన్ ట్రీస్, చాక్లెట్ ఫ్యాక్టరీ, క్యాంప్ ఫైర్, ఇలా చాలా మెమరీస్ క్రియేట్ చేసాము. చాలా టైర్డ్ అయిపోయాం కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ రోజు అయితే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో, ఎక్కడ ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు ఫనీ కపిల్ డైరీస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.